ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరచును. ఆయనతో కలిసి ఒక ప్రతిష్టతో నడిపించబడాలి అంటే, నీ మాట చెల్లాలంటే, ఈరోజు ఆయనకి ఇష్టడుగా నువ్వు ఉండాలి. ఆయన నిన్ను సేవిస్తున్నానని మనం చెప్పడం కాదు. ఖచ్చితంగా ఆయన వెంబడించడం అనేది మన జీవితంలో ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేక విషయాల్లో తనతో ఉన్నటువంటి వారందరినీ బలపరుస్తూ వచ్చారు. తను వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు, తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలన్నీ భారంతో నింపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకసువార్త 19వ అధ్యాయము 38-40 వచనాల్లో ఆయన గాడిదపై ఎక్కి నగరాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు, చాలామంది తమ వస్త్రాల్ని దారంతా పరుస్తూ ఉన్నప్పుడు, మరికొంతమంది చెట్ల కొమ్మలు నరికి వాటిని వేస్తూ, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని స్తుతిస్తూ ఉన్నారు. కనుక చాలామంది స్తుతించడం, ఆయన గురించి చెప్పడం, ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రావడం చాలా సులువుగా ఉంటాయి కానీ, కొన్నిసార్లు క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన కొరకు మనం నిలబడుతున్నామా లేదా అనే దాన్ని ప్రభు ఖచ్చితంగా చూస్తారు. కనుక ఎవరైతే నిజంగా ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన యొక్క మాటలను బట్టి సంతోషిస్తారో, కష్టమైన నష్టమైన ఆయనతో పాటు కొనసాగాలని ఎంతమంది అయితే కోరుకుంటారో, అటువంటి వారందరూ కూడా ఆయనకు సాక్షాత్తంగా జీవిస్తూ ఉంటారు. యోహాను సువార్త 12:23-26 వచనాల్లో, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరచును. కష్టమైన నష్టమైనా సరే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తాను జీవితంలోని సంభవించినటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, తన శిలువ మరణానికి అప్పగించబడతాడని అతన్ని ఎరిగినప్పుడు, అప్పుడు అతడు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినా ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చి తిని అని అతను స్తుతిస్తూ ఉన్నాడు. కనుక మనం క్రీస్తులో ఉన్నామని చెప్పడం కాదు, మనం ఆయన వెంబడించాలి. శ్రమ వచ్చినా నష్టం వచ్చినా మనం తప్పించుకోకూడదు, దాన్ని ఎదిరించాలి. దేవుని అత్యధికంగా ప్రేమిస్తామని దాన్ని బట్టి తెలుస్తుంది. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఆయన ఎన్నో కార్యాలు జరిగించాడు. కార్యాలు జరిగించడమే కాదు, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించి ప్రజలు అతను అంతని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి అతడు ఆనందించలేదు కానీ, అతడు దేవుని కొరకు అతను ఎదురు చూస్తూ ఉన్నాడంటే, తన కొయ్యి మీద వేలాడదీయబడినటువంటి దినమున తనను తను సిద్ధపరచుకొని రూపాంతరం చెంది దాంట్లో కొనసాగడానికి అతను ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చెప్పడం కాదు, వాడి క్రియలు చొప్పున చెయ్యాలి. మనం చెప్తూ ఉంటాం కానీ చేయడానికి మనం నిజంగా సిద్ధపడి ఉన్నామా లేదా అనేది ప్రభు ఖచ్చితంగా చూస్తారు. ప్రభు అయితే ఆయన ప్రేమించే వారందరినీ కూడా అంతవరకు ప్రేమిస్తారు. ఆయన అన్నను కూడా విడిచిపెట్టరు. తన శిలువకు అప్పగించబడబోయే ముందు సంపూర్ణంగా చేయడానికి అతడి దైవ సన్నిధిలో ఎంతగానో నలగడాన్ని మనం చూస్తున్నాం. కనుక నువ్వు ప్రభువుని నిజంగా ప్రేమించినట్లయితే, నిజంగా ఆయన వెంబడించాలని కోరుకున్నట్లయితే, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు కలిగే నొప్పిని అంతటిని నువ్వు భరించగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఓర్పు వహిస్తావో అప్పుడు శ్రేష్టమైనటువంటి దాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కనుక ఆయన పరిగెత్తినటువంటి విధానాన్ని బట్టి అతని యొక్క నామంలో ఏమడిగినా మనకు దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే అతన్ని సేవిస్తూ ఉంటారో వారు వెంబడించాలి. ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో అక్కడ నువ్వు ఉంటావు. ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడ దేవుడు ఖచ్చితంగా నిన్ను కనపరుస్తారు. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని మీరు మాట్లాడే ప్రతి మాట కొరకు వందనాలు నాయన. నోటి మాటలతో కాదు కానీ హృదయంలో నుంచి రావాలని మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవా మీకు వందనాలు తండ్రి. మీ గొప్ప సమాధానకరమైన సన్నిధి నాయన ప్రతి ఒక్కరిని నేను కమ్ముకున్నట్లుగా సహాయం దయచేసి బలపరచమని, స్థిరపరచమని, కృప చూపించి సమాధానకరమైన సన్నిధి మొదలు సదాకాలం తోడుగా ఉంచమని
ఆయన నీలో బలం పొందుకుని జయ జీవితాన్ని జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.